ఆంధ్రాలోని నేచర్ అనేది బాగా కనపడుద్ది కదా. చూడండి ఫ్రెండ్స్, పంట పొలాలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకండి, చాలా బాగుంటుందండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద గారెలు తినడం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నేను ఈ వీడియో పెడుతున్నానండి, మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మా ఆడబిడ్డ గారు ఇంటికి వచ్చేసామండి. చూడండి, పల్లెటూరులో మనకి మేకలు, గేదెలు మొత్తం అన్నీ కనపడతాయండి. చాలా బాగుంటుందండి. నేచర్ అయితే సూపర్గా ఉండేదండి పల్లెటూరు నేచర్. ఇదిగోండి పందెం కోడి ఫ్రెండ్స్, చూసారా? షర్ట్ వేసిందంటే తిరిగే ఉండదు. చూసారా? మన కోళ్ళు కూడా పల్లెటూరులోనే కనపడతాయండి. చూడండి నేచర్ ఎలా ఉందో చూసారా? వర్షం పడినప్పుడు ఇంకా బాగుంటుందండి నేచర్. వీళ్ళ ఇంటి ముందు మొత్తం పంట పొలాలేనండి. చాలా బాగుంటుందండి. ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం అండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో నేచర్? ఇది గడ్డివాము అంటారు కదండి, అది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా నేచర్. చాలా బాగుంటుందండి. నాకైతే పల్లెటూరు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ముందు మనకి నేచర్ బాగుంటుందండి పల్లెటూరులో. ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ ఎమ్మిగా ఉంది కదా. ఇదిగోండి దొండకాయ పచ్చడి, వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ, దొండకాయ పచ్చడి, ఇదిగోండి రసం. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? మీకు నచ్చితే ఒక కామెంట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఆడబిడ్డ గారు 4ంటికి స్నాక్స్గా గారెలు వేస్తున్నానండి, టిఫిన్ సెక్షన్. ఇప్పుడు గారెల కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటున్నారండి. బాగా కలపాలండి. మనకి గారెలు అనేది టేస్టీగా రావాలంటే పిండి కలపడంలో ఉండిద్దండి. ఈవిడైతే గారెలు మాత్రం చాలా టేస్టీగా వండుతానండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే తినే కొద్దీ తినేయాలనిపించదండి, అంత టేస్టీగా ఉంటాయండి. కానీ చుక్క నూనె కూడా పీల్చుకోవండి గారెలు. అంతే కదా, నూనె పీల్చుకోకపోతే మనం ఎన్నైనా తినొచ్చు. అలా గారెలు మాత్రం చాలా బాగా చేస్తారండి. ఈవిడ గారెలు చేయడంలో ఫేమస్ అండి. చాలా టేస్టీగా చేస్తారు గారెలు మాత్రం. నేను నా వీడియోలో పెట్టాను, కానీ మా ఆడబిడ్డ చేత్తో గారెలు ఎలా చేస్తారో చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి, కట్టెల పొయ్యి మీదే చేసుకుంటామండి నేను మాత్రం ఇక్కడికి వస్తే మేమిద్దరం కలిసి బిర్యానీ అయినా సరే, పలావ్ అయినా సరే, గారెలైనా సరే, ఏదైనా సరే కట్టెల పొయ్యి మీదే కూర్చొని చేసుకుంటామండి ఇద్దరం. చాలా టేస్టీగా ఉండిద్దండి, అందరికీ బాగా నచ్చిద్దండి. మేము వండే వంటలు అంటే అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. చాలా అంటే ఆస్వాదిస్తూ తింటారండి. చాలా బాగున్నాయని చెప్పి అంత టేస్టీగా వండుతామండి. ఇప్పుడు ఆవిడ గారెలు వేస్తున్నారండి, నేను తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గారెలు అయితే మాత్రం వేయడం గారెలు ఒకటి. ఇప్పుడు తాటికాయ గారెలు దొరుకుతాయి కదండి, ఇప్పుడు ఈ తాటికాయలు దొరుకుతాయి కదా ఈ సీజన్లో. ఆ తాటికాయతో గారెలు కూడా చాలా టేస్టీగా చేస్తారండి. అసలు తిన్న కొద్ది తినాలనిపించి అంత టేస్టీగా చేస్తారు. గారెలు అనేది కొద్దిగా ఫ్రై అయ్యేదాకా తిప్పకూడదండి. అవి కొద్దిగా ఫ్రై అయిన అదే ఎలా అంటే నూనెలో వేయంగానే అసలు ఎంత బాగా ఉబ్బుతున్నాయంటే అసలు గారెలు అంత టేస్టీగా ఉన్నాయండి. అసలు చాలా బాగా చేశారండి. గారె మాత్రం సూపర్గా చేశారండి. ఆ నూనెలో వేయంగానే ఇలా ఇప్పుడు మనం బజ్జీలు వేస్తే ఎలా ఉబ్బుతాయండి, అలా ఉబ్బుతున్నాయి గారెలు. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు అయిపోయినాయండి, 2 వైపులు కూడా ఉడికిపోయింది. గారె అనేది ఎప్పుడైనా సరే స్విమ్ మీదే ఉడకాలండి, చిన్న మంట మీద. ఎక్కువ మంట మీద అస్సలు ఉడకకూడదండి. చిన్న మంట మీద ఉడికితేనే గారె అనేది కరకరలాడుతూ టేస్టీగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు మాత్రం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయినాయండి, తీసేద్దాం.
ఆ చుక్క నూనె కూడా పీల్చుకోలేదండి. గారెలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయినా సరే కట్టెల పొయ్యి మీద గారెలు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా కూర్చొని చేసుకోవచ్చండి కట్టెల పొయ్యి మీద. మనం గ్యాస్ దగ్గర అయితే నుంచొని చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే మేము కట్టెల పొయ్యి మీద మాకు చల్లటి గాలి, చెట్లు, చల్లటి గాలి వస్తుంది. అక్కడ వండుకుంటామండి. చాలా బాగుంటాయండి. అసలు నేచర్ అయితే అద్భుతంగా ఉండిద్దండి. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నేచర్ ఇలా మనకి చల్లటి గాలి తగులుతుంటే కూర్చొని కట్టెల పొయ్యి మీద వండుకోవడం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. పల్లెటూరు అంటేనే నాకు చాలా ఇష్టం అండి. సిటీ కన్నా పల్లెటూరు అంటేనే నాకు చాలా ఇష్టం. నేను కూడా ఎక్కువ శాతం కట్టెల పొయ్యి మీదే వండేదాన్ని అండి. ఇప్పుడైతే మేము హౌస్ మారాం కదా, మా పాతింట్లో అయితే నేను ఎప్పుడు బిర్యానీ వండినా సరే, ఏదైనా సరే గారెలు వేయాల్సి. ఇదిగోండి ఫ్రెండ్స్, మాది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్న మేము పూల జడ వేస్తాను అని చెప్పి హడావుడిగా ఇలా చేశానండి. ఎలా ఉంది, మీకు నచ్చిందండి? మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తామండి, ఎందుకంటే ఎంజాయ్ చేయడమే మా లక్ష్యం అండి. ఇది చూసారా, ఇదొక వెరైటీ పూల జడండి. ఇది కూడా మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మా హడావుడి మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఇండ్లకి బయలుదేరిపోతాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అల్లా హాఫీస్.